వచ్చేసింది ఐపీఎల్ కొత్త సీజన్. అండ్ దాంతోపాటే కొత్త ఆశలతో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా రెడీ అయిపోయింది. కానీ ఈసారి వాళ్ల స్ట్రాటజీలో ఏదో పెద్ద మార్పు కనిపిస్తోందే. బౌలింగ్ కాదు, బ్యాటింగ్తో అటాక్. ఇదేనా వాళ్ల కొత్త మంత్రం? చూద్దాం. సో లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? బౌలింగ్ కదా. చాలా మ్యాచుల్లో మనం కళ్లర చూశాం. మరి ఈసారి యాక్షన్లో ఆ ప్రాబ్లంని సాల్వ్ చేశారా, లేక వాళ్ళు పూర్తిగా కొత్త రూట్ ఏమైనా తీసుకున్నారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఈ విశ్లేషణలో మనం మెయిన్గా 4 విషయాలు చూద్దాం. ఫస్ట్, ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ మిషన్ ఏంటి? నెక్స్ట్, టీంలోకి వచ్చిన కొత్త ప్లేయర్స్ ఎవరు, వాళ్లతో ప్లేయింగ్ 11 ఎలా సెట్ అవబోతోంది? అండ్ ఫైనల్గా, ఈ కొత్త టీం బలాలు ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న రిస్క్స్ ఏంటి? వీటన్నిటినీ డీకోడ్ చేద్దాం. రైట్. ఇక ఫస్ట్ సెక్షన్లోకొస్తే ఎస్ఆర్హెచ్ యాక్షన్లోకి చాలా క్లియర్ మిషన్తో ఎంటర్ అయింది. లాస్ట్ సీజన్లో వాళ్లకి దెబ్బకొట్టిన వీక్నెస్లేవైతే ఉన్నాయో, ముఖ్యంగా బౌలింగ్, దాన్ని సరిచేయడమే వాళ్ళ మెయిన్ టార్గెట్. ఈసారి ఏకంగా 10 మంది కొత్త ప్లేయర్స్ని తీసుకున్నారు. వాళ్ల పిక్స్ని చూస్తుంటే ఒక ప్యాటర్న్ చాలా క్లియర్గా అర్థమవుతోంది. అదేంటంటే, ఉన్న బ్యాటింగ్ ఫైర్ పవర్ని ఇంకా పెంచడం. అదే టైంలో బౌలింగ్ కోసం మాత్రం యంగ్, అన్క్యాప్డ్ ప్లేయర్స్పై ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం. సరే, మరి కొత్త సైనింగ్స్ ఏంటో చూద్దాం. ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లోజివ్ టాలెంట్, ఈ రెండింటి కాంబినేషన్లా కనిపిస్తున్నాయి వాళ్ల పిక్స్. టీం రూపురేఖలే మారిపోయేలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ల స్ట్రాటజీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఒకవైపు 13 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ పవర్ హిట్టర్ లియం లివింగ్స్టన్ని కొన్నారు. ఇంకోవైపు జస్ట్ 1.5 కోట్లతో డొమెస్టిక్ సర్క్యూట్లో దుమ్మురేపుతున్న సలీల్ అరోరాని తీసుకున్నారు. అంటే ఒకేసారి బిగ్ స్టార్స్, స్మార్ట్ బడ్జెట్ బాయ్స్ రెండిట్నీ బ్యాలెన్స్ చేశారు. అసలు సలీల్ అరోరా గురించే మాట్లాడుకోవాలి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతని స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? ఏకంగా 199. ఊహించుకోండి. అంటే ఎంత డేంజరస్ ప్లేయరో అర్థం చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకే ఒక జాక్పాట్ కొట్టినట్టుంది ఎస్ఆర్హెచ్. ఓకే, బ్యాటింగ్ సంగతి అది. మరి బౌలింగ్? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఎస్ఆర్హెచ్ పెద్ద పెద్ద పేర్ల కోసం వెళ్లలేదు. వాళ్ళేం చేశారంటే, యంగ్ అన్క్యాప్డ్ టాలెంట్పై గ్యాంబిల్ చేశారు. క్రేన్స్ పులేత్రా, శివాంగ్ కుమార్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్లు. అలాగే ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ లాంటి 140+ వేగంతో బౌలింగ్ చేసే యంగ్ పేసర్స్. ఇదొక పెద్ద గ్యాంబిల్ అనే చెప్పాలి. ముఖ్యంగా క్రేన్స్ ఫులేత్రా పిక్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఏకంగా వాళ్ల స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్నే నెట్స్లో తెగ ఇబ్బంది పెట్టాడట. క్లాసెన్ చెప్పిందాని ప్రకారం ఫులేత్రా బౌలింగ్ ఫేస్ చేయడం చాలా కష్టంగా అనిపించిందట. బహుశా ఆ ఒక్క స్పెల్లే అతనికి ఐపీఎల్ కాంట్రాక్ట్ తెచ్చిపెట్టింది. సరే, ఈ కొత్త ప్లేయర్స్ అందరూ వచ్చారు కదా. మరి ఈ పజిల్ పీసెస్ అన్నీ కలిస్తే ఫైనల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది చూద్దామా? ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి చూస్తే ఇది ఎస్ఆర్హెచ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12. ఒక్కసారి బ్యాటింగ్ లైనప్ చూడండి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, తర్వాత కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా, లివింగ్స్టన్. అసలు ఆగేలా లేదు. వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఎంతలా ఉందంటే, కెప్టెన్ ప్యాట్ కమిన్సే నంబర్ 9లో బ్యాటింగ్కొస్తున్నాడు. జస్ట్ ఇమాజిన్. ఇంతేకాదు, వీళ్ళలో కీలకమైన ఇండియన్ ప్లేయర్స్ డొమెస్టిక్ ఫామ్ కూడా పీక్స్లో ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ స్ట్రైక్ రేట్ 195, సలీల్ అరోరా యావరేజ్ 71. ఇక బౌలింగ్లో హర్ష్ దూబే ఎకానమీ అయితే కేవలం 6.3. సో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారో. రైట్, అంతా బానే ఉంది. కానీ ఫైనల్గా దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఈ టీం ఒక బ్యాటింగ్ ఫోర్ట్రెస్లా కనిపిస్తోంది, కానీ బౌలింగ్ ఒక పెద్ద గ్యాంబల్. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఇది ఎస్ఆర్హెచ్ ఐడెంటిటీలోనే వచ్చిన ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అని చెప్పాలి. 2016లో టైటిల్ గెలిచిన ఎస్ఆర్హెచ్ టీంని గుర్తు తెచ్చుకోండి. అది ఒక బౌలింగ్ డామినేటెడ్ టీం, తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్ చేసేది. కానీ 2024 ఎస్ఆర్హెచ్ దానికి కంప్లీట్ ఆపోజిట్. ఇది బౌలింగ్తో కాదు, బ్యాటింగ్తోనే మ్యాచ్లు గెలవాలి అని డిజైన్ చేసిన టీం. అయితే ఈ యంగ్ బౌలర్స్పై గ్యాంబుల్ చేయడం ఎస్ఆర్హెచ్కి కొత్తేమీ కాదు. రషీద్ ఖాన్ ఎనాలజీనే తీసుకుందాం. రషీద్ ఖాన్ ఎస్ఆర్హెచ్కొచ్చినప్పుడు అతనెవరో పెద్దగా ఎవరికీ తెలీదు, ఒక అన్నోన్ క్వాంటిటీ. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అతను వాళ్ల బౌలింగ్ అటాక్నే మార్చేశాడు. బహుశా అదే స్ట్రాటజీని ఇప్పుడు మళ్లీ ఫాలో అవుతున్నారేమో. సో ఫైనల్గా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ సక్సెస్ 2 విషయాలపై ఆధారపడి ఉంది. నంబర్ 1, వాళ్ల బ్యాటింగ్ యూనిట్ కన్సిస్టెంట్గా కొండంత స్కోర్లు చేయాలి. నంబర్ 2, వాళ్లు నమ్మకం పెట్టుకున్న ఆ యంగ్, అన్క్యాప్డ్ బౌలర్లు ప్రెషర్ని హ్యాండిల్ చేసి క్లిక్ అవ్వాలి. ఈ 2 జరిగితేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది.
ఫైనల్గా మిగిలే ప్రశ్న ఒక్కటే, ఈ అన్బిలీవబుల్ బ్యాటింగ్ పవర్ ఒక్కటే వాళ్లకు ట్రోఫీని అందిస్తుందా, లేక వాళ్ళు బౌలింగ్లో తీసుకున్న ఈ పెద్ద గ్యాంబుల్ ఫెయిల్ అయ్యి వాళ్ల ఆశలని దెబ్బతీస్తుందా? దీనికి సమాధానం సీజన్ ముగిసేదాకా వేచి చూడాల్సిందే.